మహిళలపై నేరాలకు మరణ శిక్షే. ఏదో ఉంటుంది చూసిరా, ఏదో 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి ఏదో అజాతకు పోయిందని సామెత చెప్పినట్టుగా ఇగో మమతా బెనర్జీ గారి పద్ధతి ఎట్లనే లేదా? ఎవరైతే హత్యకు గురి కాబడ్డారో ఆ హత్యలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడింది స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అక్కడ ఒక అమ్మాయి రేపై మర్డర్ గురైతే కాపాడలేక అక్కడ ఉన్నటువంటి నిందితులను ఇప్పటికీ పట్టుకోలేక ఎవరి మీద ఒక గేట్ కీపర్ మీద దాన్ని నెట్టేసి అసలైనటువంటి దోషులను పక్కకు నెట్టి రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని చంపినటువంటి వాళ్ళకు మరణ శిక్ష విధించాలని శిక్ష విధించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ధర్నా చేసి ఇవాళ మేము అపరాజిత బిల్లు తీసుకొచ్చినాం. ఈ బిల్లు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ఏం మామూలు చేస్తుంది? అరే మీరు కాపాడాల్సినటువంటి రాష్ట్రాలు శాంతి భద్రతలు రాష్ట్రాల చేతులు ఉంటాయి. రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? ఇవి రాష్ట్రాలు ఏం చేస్తాయి? ఎక్కడో బుల్డోజర్ పెడితే మళ్ళీ వచ్చి బుల్డోజర్ పెట్టొద్దు అని అంటారు. మరి ఏం చేయాలి? వాడిని భయం ఎట్లా పెట్టాలి? వాడు విచ్చలవిడిగా తయారైపోయిన తర్వాత వాడిని ఎట్లా బాగు చేయాలి? మేము ఏం చేసినా సరే మాకు ప్రభుత్వాలు మిగిలినటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు అండగా ఉంటారన్న తర్వాత వాడు ఏది పడతాడు చేయడా? వాడు ఏది పడితే అది చేయడా? ఇగో ఇది జరిగేటువంటిది. మళ్ళా మమతా బెనర్జీ గారు దొంగ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట అనాలన్నా వద్దా, కానీ ఒక మహిళగా ఉండి ఒక మహిళ పైన జరిగినటువంటి నేరంలో నిందితులని ఇప్పటిదాకా ఎవరు నిందితులు పట్టుకోలేకపోయినటువంటి నిశ్చయిష్టమైనటువంటి చేతగానటువంటి సర్కారు ఏదైతే ఉందో అది కేవలం పశ్చిమ బెంగాల్ సర్కారు, ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఆలోచన చేసుకోవాలి. లేకపోతే ఏది పడితే అది చేసి ఇదే చేస్తున్నాము, ఇదే పెడుతున్నాము, మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి మాట ఎక్కడైతే ఉందో సేమ్ బెంగాల్లో జరిగింది అదే, మిగిలిన జరిగింది అదే. ఎవరు చేసినా ఏం చేసినా అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఎవరు మాట్లాడినా అదే పద్ధతి మాట్లాడుతారు.